పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ పాదు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ పాదు హృదయములు పులకించెను. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పెన్నిధి, దేవా చేరితి నీ సేవకై. మమతలు పందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు పందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియానందన నీ ప్రియ పిలుపుకు, మరియానందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేడే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాదు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాదు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, నరసరావుపేట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ నాగోతు శౌరయ్య, శ్రీమతి జోస్పిన్ దంపతులు 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబమునకు పునీత అందోని వారి సహాయం కొరకు కృతజ్ఞతగా మరియు వారు తలంచిన తలంపులు నెరవేరాలని శ్రీమతి చిన్నమ్మ, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సరోజ, క్రాంతికుమార్, రాధిక, శ్రీనివాసరావు, రాధిక, రోహిత్, పూజిత, అనన్య, భావన శౌర్య, రోహన్, అన్విత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, గన్నవరం విచారణ, బొమ్మారెడ్డి అనిల, లీజర్ జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ టి గోపాల్ రెడ్డి, విజయలక్ష్మి, ప్రభావతి, బి అనురాగ్, టి రామకృష్ణారెడ్డి, సునీత, హవీలా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, కీర్తిశేషులు మొలకల విమలాగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, గొల్లప్రోలు విచారణ, ఎం సుజాత, సురేష్ బాబు, కీర్తి ఐశ్వర్య, హర్షిత, ప్రియదర్శిని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వర్ధనపు విజయరావు, విజయ సుశీల,
కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నపు రెడ్డి అల్ఫాన్సా గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ తానం మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరియమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని పునీత ఇన్యాసు వారి పేరిట కృతజ్ఞత బలిపూజ తానం లిల్లీ గ్రేస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం డి సురేష్ నిర్మల దంపతుల 38వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పోలూరు సందీపుకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పరసిరియాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ స్వాతి మనోహర్ దంపతులకు గర్భఫలం ఇచ్చినందుకు మరియు కుమార్తెకు ఆయురారోగ్యములు, ఎదుగుదలలో దేవుని తోడుండాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ దువ్వెన మేరీ కృపకు ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ దువ్వెన మేరీ కృప, సునీత, ఆర్ రాజశేఖర్, చంద్రిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పొలమరశెట్టి ఇన్యాసి, రోజమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొలమరశెట్టి జోజిబాబు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పరిటాల శ్రీరాములు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెనుకొండ నాగ్లో B+ రావాలని మరియు కె శ్రీదేవి, రాజారెడ్డి, చరితశ్రీ, అలోక్ మోహన్, అర్యాన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బి మ్యారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని చేసిన దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలను కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ కీర్తిశేషులు అనలదాసు జ్యోతి నిర్మల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అనలదాసు రాజశేఖరరావు, వరప్రసాద్, షర్మిల, లాస్యప్రియ, ప్రత్యూష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత లయోలాపురి ఇన్యాసి వారిని స్మరించుకుంటూ ఉన్నాము. ఈ పునీతుని నినాదము అడ్ మయోరం దై గ్లోరియామ్, అంటే ఆంగ్లములో ఆల్ ఫర్ గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దానినే మనము తెలుగులో సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతి కొరకే అని అంటూ ఉంటాము. సాధారణంగా మన మానవ స్వభావం నేను పేరు ప్రఖ్యాతిని గడించాలి అని తహతహలాడుతూ ఉంటుంది. నేను నలుగురిని శాసించే వ్యక్తిగా నేను సమాజంలో మెలగాలి అని మన మానవ స్వభావము ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అలా పేరు ప్రఖ్యాతి కోసం, నలుగురిని శాసించే అధికారం కోసం అనేక మార్గాలను మనం వెతుక్కుంటూ ఉంటాము. అలాంటి తరుణంలో ఆ నలుగురిని మనము గాయపరుస్తూ ఉంటాము. మనం ఏమి చేసినా ఆ దేవుని మహిమ కొరకే ఉండాలి అని ఈనాడు మనం స్మరించుకుంటున్నటువంటి పునీత లయోలాపురి ఇన్యాసు వారు మనకి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. మనం ఆ దేవుని మహిమార్థం కాకుండా మన స్వలాభం కోసం కనుక మనము మన జీవితాలను జీవిస్తున్నట్లయితే, నలుగురిని శాసించే అధికారం కోసం ప్రాకులాడుతూ నలుగురిని బాధ పెట్టినట్లయితే, అటువంటి తరుణాలను మనం గుర్తు చేసుకుంటూ
ఆ ప్రభు యొక్క మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ దివ్యనామమునకు గొప్ప మహిమను చేకూర్చు నిమిత్తము లోకమంతటా చాటి చెప్పుటకు పునీత లోయోలా ఇగ్నేషియస్ను హెచ్చించితివి. ఇతని పుణ్య జీవితమును ఆదర్శంగా తీసుకొని ఈ లోకంలో మంచి పోరాటమును పోరాడి అతనితో పాటు స్వర్గపు కిరీటమును బహుమానంగా పొందునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంత దారుణమగును. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనముల వరకు మరియు 22, 23 వచనములు. సహోదరులారా, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంత దారుణమగును. ఈ పనిని నా అంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని అప్పచెప్పబడినది అని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణంగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికి నీ దాసుడను కాను. కానీ ఇంకని ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలెనైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలను అనుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతుము. నేను ప్రభువుకు ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ
నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. భక్తిమంతులారా, మీరు ప్రభువుకు భయపడుడు. ఆయననుకు భయపడు వారికి ఏ కొదువయు వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సద్దించును. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. మనసారా పాడెదము దేవుని గీతము, మృదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, మృదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయము దివ్యవచనములు 25 నుంచి 33 వరకు. గొప్ప జన సమూహము యేసును వెంబడించు వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కా చెల్లెళ్లను, కడకు తన ప్రాణమునైనను తెదింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదల్చినవాడు కూర్చొని ఉండి వ్యాయామం గురించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటులు కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు, ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెలుటకు ముందు 20,000 సైన్యతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఏనాడు కూడా మనము ఈ ప్రశ్నను అడిగి ఉండము. ఎందుకని తల్లి శ్రీ సభ పునీతులను స్మరించమని మనలను ఆహ్వానిస్తూ ఉంది? ప్రభుని సన్నిధిలో నిరతము వసించు పునీతుల ప్రార్థన ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి మానవుడికి అవసరము. మరియు వారి జీవన విధానమును అనుసరించి మనము కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని, క్రీస్తునందు విశ్వాసంలో నిలవాలి అని తల్లి శ్రీసభ పునీతులను స్మరిస్తూ మనలను కూడా ఆహ్వానిస్తూ ఉంది. తల్లి శ్రీసభ మనకు అందిస్తున్న పునీతుల జీవిత చరిత్రలను మనము చదివినట్లయితే వారు కూడా ఈ లోక ఆశలకు జీవించిన వారే. ఎప్పుడైతే వారు కూడా ఈ లోక ఆశలను జీవించి ప్రభువుని ఎదుర్కొంటూ ఉన్నారో వారి యొక్క జీవితాలు మారుతూ ఉన్నాయి. ప్రభువుకు వారి జీవితాలు అంకితం అవుతూ ఉన్నాయి. ప్రభు వారి సర్వస్వం అవుతూ ఉన్నారు. పునీతులుగా ఈనాడు వెలుగొందుతూ ఉన్నారు. మరి అటువంటి పునీతుల కోవకు చెందినటువంటి 16వ శతాబ్దపు వ్యక్తే పునీత లయోలాపురి ఇన్యాసి వారు. 1491లో లయోలా కోటలో జన్మించిన ఇన్యాసి వారు తన విరోచిత సాహసాలతో ఒక రాకుమారిని వివాహమాడి ఒక రాజకుమారుని జీవితాన్ని జీవించాలి అని కలలు కన్న వ్యక్తి. ప్రతి పునీతుని జీవితంలో మలుపు ఉన్నట్లే ఇన్యాసు వారి జీవితంలో కూడా 1521లో పాంపలోనా యుద్ధములో పాల్గొన్న ఇన్యాసు వారి జీవితము తలకిందులు అవుతూ ఉన్నది. ఆయన కలలు అన్నీ నీరుగారిపోతూ ఉన్నాయి. ప్రస్తుత సమాజాన్ని మనం గమనించినట్లయితే యువకులు 6 పలకల దేహం కోసం అనేక విధాలుగా ప్రయాసాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క దేహాన్ని చూపించుకోవడానికి. అలాగే లయోలాపురి ఇన్యాసు వారు కూడా తన యొక్క దేహ అందం కోసం ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. ఎప్పుడైతే ఆ పాంపలోనా యుద్ధములో కాలి గాయముతో తను నేల కూలుతూ ఉన్నారో అప్పుడే ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ఆయన దేహ సౌందర్యం కోసం ఆ కాలును అనేక మారులు శస్త్రచికిత్సను చేయిస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో ఆయనకు పునీతుల వీరగాథలు మరియు యేసు ప్రభుని యొక్క జీవిత చరిత్ర అందించడం జరిగింది. ఎప్పుడైతే తను ఆ కాలు గాయం నుంచి కోలుకుంటూ ఈ పుస్తకాలను చదవటం మొదలుపెట్టారో తన యొక్క జీవన విధానం మారుతూ ఉన్నది. ఏ వ్యక్తి అయితే ఈ లోక ఆశలతో ఉండాలి అని కోరుకుంటూ ఉన్న వ్యక్తి తన యొక్క జీవితాన్ని మరల్చుకొని క్రీస్తును అనుసరించాలి అని పూనుకుంటూ ఉన్నారు. మనం ఈనాడు సువిశేష పట్టణం లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో చదువుతూ ఉన్నాం. తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఈ యొక్క వాక్యానికి ఉదాహరణగా ఈనాడు పునీత లయోలాపురి ఇన్యాసు వారు నిలుస్తూ ఉన్నారు. ఈ వాక్యానికి తగినట్లుగానే తను తన ఆస్తిని, తన ఆడంబరాలను అన్నిటినీ, కుటుంబ సభ్యులను వదులుకొని ఒక భిక్షవాడిగా మారుతూ ఉన్నారు. మారి తన యొక్క జీవితం ద్వారా ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానినంతటిని దేవుని మహిమ కొరకే చేయుము. బహుశా పునీత లయోలాపురి ఇన్యాసి వారు ఈ యొక్క వాక్య ప్రేరణతోటే తన యొక్క నినాదాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఏమిటి ఆ
నిదానము అంటే మనము ఉపోద్ఘాతంలో చెప్పుకొని ఉన్నాం, సర్వము సర్వేశ్వరుని సర్వోన్నతి కొరకే. నినాదం తగినట్లుగా తన జీవన విధానము ఉంటూ ఉన్నది. మరి ఈనాడు యేసు సభ స్థాపనలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన కనబరిచిన ప్రార్థన మరియు ఆయనను అనుకరిస్తూ యేసు సభ సభ్యులు కూడా ఈనాడు తగు విధంగా ఆ నినాదానికి మూలంగా నిలుస్తూ ఉన్నారు. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 33వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, నా స్వయ ప్రయోజనంను ఆశింపక ఇతరుల రక్షింపబడవలెనని వారి మేలు కోరుతూ నేను చేయు పనులన్నింటి యందు అందరినీ ఆనందింపచేయుటకు ప్రయత్నించుచుంటిని అని పౌలు గారు పలుకుతూ ఉన్నారు. బహుశా దీనినే ఆదర్శంగా తీసుకొని పునీత లయలపురి ఇన్యాసి వారు ఆత్మల రక్షణార్థము తను ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. పునీత పౌలు గారు కొరింథీ సంఘంతో పలికినట్లుగా ప్రతి యేసు సభ గురువు కూడా ఇన్యాసు వారి అడుగుజాడల్లో నడుస్తూ మానవాళి రక్షణార్థము వివిధ రంగాల్లో కృషి సలుపుతూ క్రీస్తుకు ప్రియ శిష్యులుగా మెలుగుతూ ఇన్యాసు వారి నినాదమే వారి నినాదముగా మలుచుకుంటూ క్రీస్తును అనుకరిస్తూ ఉన్నారు. మరి ఈనాడు మనము ఈ పునీతుని స్మరించుకుంటున్న తరుణంలో మనము మన జీవితంలో క్రీస్తుకు ప్రథమ స్థానము ఇస్తూ ఉన్నామా అని మనము ఆత్మ పరిశీలన చేయాలి. మన తోటి సహోదరి సహోదరులలో క్రీస్తును కనుగొని వినయపూరిత జీవితాన్ని జీవించడానికి మనము ప్రయాసపడుతున్నామా అని మనము ఆత్మశోధన చేయాలి. మరి అంత గొప్ప పునీతుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప లక్షణాలను మనము ఈనాడు ఉనికి పుచ్చుకుంటూ తగు విధంగా మనము కూడా జీవించటానికి ప్రయాసపడదాం. సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతి కొరకే. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు నా సమస్తమంతయును అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. నిష్కళంక బలియగు నీది నిష్కళంకముగనుండే నీ పుత్రుని బలియందు అందుకొనుము అన్నిటిని ఓ దేవ తండ్రి, నిష్కళంకముగనుండే నీ పుత్రుని బలియందు అందుకొనుము అన్నిటి ఓ దేవ తండ్రి, నిర్దోషముగనుండ మమ్ము పరిగణించుచు మా హృదయములన్నీయు చేకొనుమో దేవ తండ్రి, అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర,
పునీత ఇగ్నేషియస్ ఉత్సవమును కొనియాడుచు మేము తెచ్చిన అర్పణలను మీకు ప్రియపడునుగాక. పునీత తత్వమునకు జీవజలాశయమైన పరమరహస్యములను మమ్ము పవిత్రపరచి సత్యంలో స్థిరపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించుచున్నప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శమగును, వారి సహవాసము మాకు స్నేహబంధమగును, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా యందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతలు అతిదూతల సమేతముగా మీరు పునీతుల బృందముతో నేకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, మీరు నికమ్ముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, పునీత లయలపురి ఇన్యాసు వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంన యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులా అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖంన చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ దయతో కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక.
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇంత అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీది రాజ్యము, మీది అధికారము, మీది మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజనలు గైకొను మా దేవా, అంజనలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, నీ విందులోనా నీ పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. నీ విందులోనా నీ పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. భయప్రీతి అమరా బహుభక్తి పరులా చెనుదీంతు స్వామి నిన్ను స్వీకరింప. భయప్రీతి అమరా బహుభక్తి పరులా చెనుదీంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాధిరాజా. పునీతి ఇన్యాసు వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా
నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణి నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ ఎడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఇగ్నేషియస్ గౌరవార్థము సంస్మరణ దినమున కృతజ్ఞతాభావంతో మేము సమర్పించు స్తుతి బలి మమ్ము మీ నిత్య వైభవ నిరంతర స్తుతికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం. అతని మాటలో నిత్యము నడువ దేవుని మహిమకి సాగెదము, దేవుని మహిమకి సాగెదము. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం. మనసులోను మాటలలోను మేము చేయు పనులన్నిటిలో, మనసులోను మాటలలోను మేము చేయు పనులన్నిటిలో, ఎల్ల వేళలా ఎల్ల చోటల దేవుని ఘనతను కొనియాడగా, దేవుని ఘనతను కొనియాడగా. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం. సమత మమత సహనపు సేవలు
వెళ్ళి వెరియ పొంగి పొరలగా. సమత మమత సహనపు సేవలు వెళ్ళి వెరియ పొంగి పొరలగా. దైవజనులెల్ల సంతసించుడు దేవుని రాజ్యము విస్తరించగా, దేవుని రాజ్యము విస్తరించగా. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం.